నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, మనమైతే నక్షత్రాల సిరీస్ చెప్తూ వస్తున్నాం. ఏ నక్షత్రాల వారికి ఏవేవి సూట్ అవుతాయి, అలాగే ముఖ్యంగా వాళ్ళకి ఏ రంగంలో రాణిస్తారు, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఈ విషయాలు అయితే చెప్తూ వస్తున్నాం. అందులో భాగంగా మనం ఇప్పుడు అనురాధ నక్షత్రం దగ్గర ఉన్నాం. ఈ అనురాధ నక్షత్రం వల్ల అసలు ఎలాంటి వాళ్ళమ్మా, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటారు? అలానే లేడీస్ గురించి కూడా సపరేట్గా తప్పకుండా చెప్పండి. ఎందుకంటే మనకి కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట, లేడీస్కి ఎవరు చెప్పరా, ఏం చెప్పరా అని చెప్పి. సో అందుకని చెప్పండి అమ్మా. తప్పకుండా స్త్రీల గురించి చెప్పకపోతే ఎలా మనం అదే చెప్పాలి. అనురాధ నక్షత్రం స్త్రీల గురించి ఫస్ట్ చెప్పుకుందాం. అయితే అనురాధ నక్షత్రంలో పుట్టడం అనేది అదృష్టం, చాలా అదృష్టం. ఎందుకంటే ఈ నక్షత్రము ఒక అధిపతి శని భగవానుడు. తర్వాత ఈ నక్షత్రం ఉండేది మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. సో వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అంటే అగ్రెసివ్ ప్లానెట్లో స్లో ప్లానెట్ అయిన నక్షత్రాలు ఉంటాయి అనమాట. అంటే ఏంటంటే శని భగవానుడు నెమ్మది, నిదానాన్ని, ఆలస్యాన్ని కలిగిస్తుంటాడు. కుజుడు వచ్చేసరికి అగ్రెసివ్గా పనులు అప్పటికప్పుడు అయిపోవాలి, ఈ క్షణం అయిపోవాలి, ఈ క్షణంలో జరిగిపోవాలి అనే లక్షణాన్ని కలిగిస్తుంటాడు. ఈ రెండింటి సింక్ అవ్వడం కొంచెం కష్టం అన్నమాట. సో ఈ నక్షత్రం దీంట్లో ఉండడం వల్ల వీళ్ళ లైఫ్లో వీళ్ళకున్న డ్రీమ్స్ చాలా పెద్ద పెద్దవి. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే సొసైటీకి ఏదైనా చేసేయాలి, సో ఫ్యామిలీని మంచి లెవెల్లో తీసుకొచ్చేయాలి, సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక రేంజ్లో ఉండాలి అనే ఆలోచన అనమాట. అంటే ఇల్లు గెలిచి రచ్చగలమని చెప్పాం కదా. సో ఇంట్లోని గెలవాలి, వీళ్ళు బయట గెలవాలి, అందరినీ గెలిపించేయాలనే కుతూహలం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు. కాకపోతే వీళ్ళకి ఎంత కుతూహలం ఉంటుందో అంత ఆలస్యం జరుగుతుంటుంది. సో అందువల్ల వాళ్ళు మాట్లాడే విధానాన్ని, వాళ్ళు చేసే చేతల్ని అన్నీ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. అయితే ముఖ్యంగా మనం ఆడవాళ్ళకు మాట్లాడుకుంది, ఆడవాళ్ళ విషయంలో చాలా సున్నితంగా ఫ్యామిలీని ప్రేమిస్తారు వీళ్ళు. ఎంత బాగా ప్రేమిస్తారంటే అసలు వీళ్ళని ఎవరు ప్రేమించలేము, అంత బ్రహ్మాండంగా ప్రేమిస్తారు. అంత అనురాగం, భార్య అన్న, భర్త అన్న, పిల్లలన్నా, వాళ్ళ కుటుంబ సభ్యులన్నా, అమ్మా నాన్న అన్న. ముఖ్యంగా స్త్రీలు అయితే కంప్లీట్గా ఇటు అత్తయ్య మామయ్యల్ని, అటు అమ్మా నాన్నల్ని, అందరినీ చాలా ప్రేమగా వాళ్ళు మొత్తం అందరికీ అన్నీ అందించాలి, అన్నీ ఉండాలి. ఇప్పుడు ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో అనురాధ నక్షత్రం అమ్మాయి వెళ్ళిందంటే ఆ కంబైన్డ్ ఫ్యామిలీని అలాగే ఉంచాలనుకుంటుంది, విడదీయాలనుకోదు. ఇంత మంచి గుణగణాలు కలిగిన అమ్మాయిలు. ఏ రాశి కిందకి వస్తుందమ్మా? వృశ్చిక రాశి కింద వస్తుంది. వృశ్చిక రాశి కింద వస్తుంది. సో వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఆలోచిస్తారు తప్ప ఫ్యామిలీ నుంచి విడిపోవాలని ఆలోచించరు. గొప్ప విషయం, ఒక చాలా మంచి విషయం కదా. అందరూ అనురాధ అమ్మాయిని చక్కగా చేసుకోవచ్చు కదా, కళ్ళు మూసుకున్నప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సమస్య వస్తే మన సమస్య మనం చూసుకుందాం, పక్కన సమస్య మనకు వద్దు అనుకునే లక్షణాలు ఉన్న రోజుల్లో ఏ సమస్య అయినా తీర్చే ప్రయత్నం చేద్దాం అందరం కలిపి. తలో చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుద్దని చెప్పి అందరినీ ఒక ఒక దాటి మీద నడిపించడానికి, తను ఏది కష్టం వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మాయిల విషయంలో. ఇది అనురాధ నక్షత్రం ఆడవాళ్ళ విషయంలో. సో అనురాధ నక్షత్రం మనకి స్త్రీల విషయంలో ఇలా. ఇంకా పురుష విషయం వచ్చినప్పటికి ఏమవుతుందంటే వీళ్ళు మొదటి నుంచి ఏదో ఒక పని చేయకుండా ఉండరు వీళ్ళు. ఏదో నిరంతరం ఒక పని మీద ధ్యాస ఉన్నవాళ్ళు వీళ్ళు. ఎంత ధ్యాస అంటే మనం ఇంకా వాళ్ళని కొంతమంది చూస్తే ఇప్పుడు ఈ వయసులో 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా సరే పని చేస్తుంటారు. 70 80 వచ్చేసరి ఇంకా ఏం చేస్తారంటే అలా కాదు అదేంటది వయసుకి సంబంధం ఏముంది, పనికి సంబంధం లేదు, చేస్తాను నేను అని చెప్పి వాళ్ళు ఏదో ఒక విషయంలో మాట్లాడుతుంటారు. అంటే అంత ఎప్పుడూ పని చేసే వాళ్ళు ఎవరంటే అనురాధ నక్షత్రం వాళ్ళు. సో వీళ్ళని చూస్తూ ఉంటే మనకి చాలా వరకు ఏమనుకుంటాం అంటే కాస్త చాలామంది వీళ్ళని మూర్ఖుల కింద, మొండి వాళ్ళ కింద, అమ్మో పట్టిందల్లో వాదిస్తూ ఉంటారు. అంత వాదన మనం భరించలేము, ఏది ఒప్పుకోరు, ఒక వంతానికి వాళ్ళు వినరు, వాళ్ళు ప్రతి విషయాన్ని నాకు తెలిసి చెప్పి కూర్చోబెట్టేస్తే గంటల క్లాసులు బిగుతారు వీళ్ళు అని చెప్పి చాలామంది వీళ్ళ మీద సెటర్లను వేస్తుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళది ఉద్దేశం ఏంటంటే అలా క్లాస్ బిగడం కాదు, వాళ్ళు అనుకున్నది జరిగే వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళు పట్టుకుంటారు. అది అయ్యే వరకు వాళ్ళు అలా పట్టుకుని మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి వీళ్ళు మూర్ఖుల కింద, మొండి వాళ్ళ కింద, లేకపోతే ఇంకా ఈయన ఎలా తిడతారంటే నీకు అవి పెట్టా, నీకు ఇవి పెట్టా అని చెప్పి శాపాలు ఉంటాయి కదా, అలాంటివి కొన్ని తిడుతుంటారు వీళ్ళు. తిట్టడం వల్ల ఏమవుద్ది, అవతల వాళ్ళకి వామ్మో ఈ శాపాలు కూడా పెట్టేస్తాడని చెప్పి అని అనుకుంటారు. సో ఈ నక్షత్రానికి ఉండే లక్షణం ఏంటంటే అగ్రెసివ్ తత్వాన్ని కలిగిన నక్షత్రము. పనులు ఆలస్యం అవుతుంటాయి, వాళ్ళు ఎంత స్పీడ్గా పరిగెట్టినాయండి, కానీ వాళ్ళకి అదృష్ట జాతకంలో అంటే వాళ్ళ జాతకంలో అదృష్టం ఎంత ఉందో అక్కడి దాకా వస్తుంది, దాని మించి రాదు. వాళ్ళు పరిగెడతారు పాపం.
ఇప్పుడు మనం ఎంతసేపు పరిగెడితే మనం కలిసిపోతుంది తప్ప మన గమ్యాన్ని చేరుకోలేం. అవును. అలాంటి సిచ్యువేషన్స్ ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి. ఓకే. ఆ! అది చాలా మంది ఎంతో మంది సక్సెస్ కాలేకపోతున్నాం, మాకు ఇది చేయలేకపోతున్నాం అంటే దీంట్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, తర్వాత మంచి ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారు, ఆ తర్వాత క్యాటరింగ్ దాంట్లో అంటే ఫుడ్ బిజినెస్లో మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఫుడ్ని బాగా వండగలరు, బాగా పెట్టగలరు, ఎలా పెడితే బాగుంటుందో చెప్పగలిగిన వాళ్ళు, దాన్ని ఎలా చేస్తే ఆ పరిమాణం ఎలా బాగుంటుంది అని చెప్పే సామర్థ్యం కలిగిన వాళ్ళు. అంటే ఈ ఒక్క విషయం కాదు, ఏదైనా తీసుకోండి, అన్ని విషయాల్లో వీళ్ళు పూర్తి సామర్థ్యత ఉంటుంది అనమాట. దానికి ఆ బంధం మీద ఒక కమైండ్ ఉంటుంది, ఒక పట్టు ఉంటుంది అనమాట. దాని మీద వీళ్ళు మాట్లాడతారు, దాని గురించి చెప్తారు అన్ని విషయాలు. అంత ఉన్న క్యాపబిలిటీస్ ఉన్న అదృష్టం ఎందుకు లేదు అంటే ఖచ్చితంగా కొన్ని అదృష్టాలు వీళ్ళకి ఉండదు, జాతక పరంగా ఉండదు వాళ్ళకి. అంటే పూర్వజన్మ సుకృతంతో ప్రారంధ కర్మతో పుడతాం కదా మనం. దానివల్ల ఏంటంటే కొన్ని లగ్నాల వాళ్ళకి అసలు అదృష్టము అనేది కనిపించదు. చాలా మంది ఎంతో కష్టపడతారు. చాలా మంది అంటారు మేము నాకు తెలియదు అట్లకి ఇంత పని చేస్తున్నాం కానీ మాకు రావట్లేదు, మాకు డబ్బులే ఉండవు అంటే. డబ్బులు నిజంగానే ఉండవు. డబ్బులు చేతిలో నిలబడడం అనేది చాలా కష్టమే. డబ్బులు వీళ్ళకి నీళ్ళలో ఖర్చయిపోతుంది, వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. కొంతమంది నిలబెట్టుకొని ఉన్నాను ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. ఇలాంటి విషయాలు మనం అనురాధ నక్షత్రం వాళ్ళు చూస్తుంటాం. అంటే జనరల్గా ఏజ్లో వీళ్ళకి కొంచెం అంటే కెరీర్ అనేది స్టాండ్ అవుద్దంటారు? ఏజ్లో కాదు నాన్న, వీళ్ళకి మామూలుగా చిన్నప్పటి నుంచే కెరీర్ బాగుంటుంది. అయితే ఏంటంటే వీళ్ళు ఇంకా ఎక్కువగా చేయాలనుకున్న దాంట్లో సెట్ అవ్వదు. 90% కెరీర్ వీళ్ళకి సెటిల్ అవుతుంది చాలా మందికి, ఒక 10% మాత్రం సెట్ అవ్వదు. ఆ 10% చిన్నప్పటి నుంచి కష్టాలే. ఎందుకంటే శని మహాదశతో పుడతారు వీళ్ళు. శని మహాదశ వీళ్ళకి యోగించట్లేదు అనుకోండి, అప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత వచ్చే దశలు యోగించకపోతే అవి ఎఫెక్ట్ పడతాయి. అంటే వీళ్ళు అనుకున్న స్టేజ్కి అయితే రీచ్ అవ్వరు కానీ కెరీర్ అయితే సెట్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా సెట్ అవుతుంది. అంటే అనురాధ నక్షత్రానికి అడవిలోకి వెళ్ళినా అన్నం దొరుకుతుంది. అంటే వాళ్ళకి అన్నానికి తిండికి బట్టకి లోటు ఉండదు. అలాంటి లోటు లేని నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం. అందుకే అనురాధ నక్షత్రం చాలా మంచి నక్షత్రం అని చెప్తాను. ఎందుకంటే ఈ నక్షత్రంలో మనం ఎంత కష్టపడాలో అదృష్టం అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది మోక్ష రాశికి సంబంధించిన నక్షత్రం అన్నమాట. అందుకేనండి కొంతమందికి మోక్షము ఆఖరి జన్మ అవ్వచ్చు, అందువల్ల కష్టాలు ఎక్కువ పడతారు. ఎందుకంటే వాళ్ళ బ్యాలెన్స్ ఏదైతే గత జన్మలో చేసుకున్న ప్రారంధాలు ఏవైతే ఉన్నాయో అన్ని తొలగించేసుకొని వాళ్ళు మళ్ళీ మోక్ష జన్మకి వెళ్ళాలి. మనకి అది తెలియదు, ఆ విషయం తెలియక మనం కష్టపడుతున్నాం అనుకుంటాం అంతే. సో మనం ఏదైతే కష్టపడుతున్నామో మన డబ్బులు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే దేనికి రావట్లేదు అంటే దానికి రీజన్ జాతకంలో ఉంటుంది. సో అందుకని పూర్వం మనకి ఒక 12 ఏళ్ళు 14 ఏళ్ళు రాగానే మా అబ్బాయి ఏం చదువుతాడు, మా అమ్మాయికి ఏం చేయమంటారని 12 13 ఏళ్ళు అంటే 14 ఏళ్ళకి మొత్తం చాటు వేయించుకొని పెద్దవాళ్ళు గురువుల దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళేవాళ్ళు. 20 ఏళ్ళలో ఒక గండం ఉంది, 30కి ఒక గండం ఉందంటే పెద్దవాళ్ళు బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళు. ఈ టైంలో ఎలకు నువ్వు గండం ఉందని చెప్పారు మనకు గురువు గారు అని చెప్పేసి. సో ఇలాంటి విషయాలు ఇప్పుడు లేవు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు అవసరం అయితే, ఎప్పుడు నచ్చితే, ఎప్పుడు సందర్భం పడితే అప్పుడు చూపించుకుంటున్నారు. కేవలం పెళ్లి టైం వచ్చేపాటికి ఇవన్నీ కొంచెం వస్తాయి. 90% పెళ్లి టైంలో పెళ్లి జాతకాలు, అది కూడా ఏంటి జాతకాలు కలిసే చూడడానికి. మళ్ళీ వీళ్ళ జాతకం ఎలా ఉంది, వీళ్ళకి యోగం ఉందా, మంచి అమ్మాయి వస్తుందా, మా వంశధారం నిలబడుతుందా అని అలాంటివి ఉండవు. ఇద్దరికి మ్యాచ్ అయింది అంతే 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 ముహూర్తం కోసం మాత్రమే. సో అలా అయిపోయింది కనుక ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అనురాధ నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే భార్య బాగుండాలి. భార్య ఒక జాతకం బట్టి వీళ్ళు సంపాదిస్తారు. వీళ్ళ సంతానం భాగ్యం బాగుండాలి. వీళ్ళ సంతానానికి తినే యోగం ఉందంటే వీళ్ళు సంపాదిస్తారు. అంటే వీళ్ళకైతే కొంచెం డౌన్ ఫాల్ కనుక సో వాళ్ళ వల్ల వస్తుంది సపోర్ట్. అందుకే ఇప్పుడు పిల్లి వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు కదా. సో ఎందుకంటే వివాహం అయిన స్త్రీని లక్ష్మీ స్థానంగా ఎందుకు ఆవిడకి ఇచ్చామండి, ఆవిడ వల్ల ఆ ఇల్లు వంశాభివృద్ధి అవుతుంది, ధనాభివృద్ధి అవుతుంది. సో ఆరోగ్యం ఎప్పుడు కొన్న వీళ్ళకి డిఫరెంట్ గానే ఉంటుందన్న. కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయటపడరు. ఎందుకంటే వాళ్ళు జ్వరం వచ్చినా పడుకోరు, లేచి నడుస్తూ ఉంటారు. పడుకుంటే ఇప్పుడు అదే నాకు ఇంకా పడుకోబెడుతుంది, నేను పడుకోను అని చెప్పి వాళ్ళు ప్రతి పని చేస్తుంటారు. అంటే వాళ్ళు నిద్రపోరు, ఇంకొకరు నిద్రపోలేదు, ఎప్పుడు కూడా ఇవి జరుగుతుంటాయి అనురాధ నక్షత్రం వాళ్ళకి. 100% ఇవి దీనివల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అది మనకి వాళ్ళని దాన్ని పట్టించుకోరు. అది ఏదైనా పరిహారాలు చెప్పామనుకోండి, ఆ పరిహారాలు చేయడానికి కూడా ఆలోచిస్తారు. అది ఏ దైవారాధన చేసుకోవాలంటారు? ఖచ్చితంగా గురువుని ఆరాధించాలన్న. గురువు యొక్క అనుగ్రహం కావాలి వీళ్ళకి. ఎందుకంటే ఎలా వెళ్ళాలో దారి తెలియకుండా, గమ్యం తెలియకుండా వాళ్ళు నచ్చింది చేసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు నచ్చింది చేసుకెళ్ళిపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండాలి. దత్తాత్రేయ స్వామిని కానీ, శ్రీపాద వల్లభులు కానీ, లేదా సాయిబాబాని కానీ ఎవరో ఒకళ్ళు ప్రతి గురువారం వెళ్ళడము, 11 ప్రదక్షిణాలు చేయడము, అక్కడ గుళ్ళో కాసేపు
మనస్ఫూర్తిగా అన్ని ఆలోచనలు టెన్షన్ పక్కన పడేసి మెడిటేషన్ చేయగలగాలి. వీళ్ళు అక్కడ మెడిటేషన్ చేయగలిగితే ఆ గురువు యొక్క ఎనర్జీస్ మన మైండ్లోకి వెళ్తాయి, అంటే మన స్ఫురణకు వస్తాయి ఏం చేయాలి అనేది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు వీళ్ళు చేసేది ప్రతిదీ బాగుంటుంది. లేకపోతే వీళ్ళకి క్లారిటీ ఉండదు. ఆ కళ్ళు మూసుకొని కూర్చోమంటే అస్సలు కూర్చోలేరు. అదే. అమ్మో నావలే కాదంటారు. కానీ కూర్చోగలిగితే నిజంగా వాళ్ళ జీవితంలో ఒక మార్పు వచ్చినట్టే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.